మన వంకాయ మెత్తల కూర రెడీ. సో చూడండి, సో నవారా రైస్లో అన్నీ ఇట్లా కొంచెం లూజ్గా చేసుకుని కూరలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. హలో, నమస్తే అండి. ఇవి మా చెట్టు వంకాయలు ఉప్పు నీటిలో వేసి కోస్తున్నాను. వీటితో మెత్తళ్ళ కూర చేసి మీకు చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు మెత్తళ్ళు వంకాయ కూర ఎట్లా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి చూడండి. మెత్తళ్ళు తీసుకున్నాను, వంకాయలు మన చెట్టుయే కడిగి ఉప్పు నీళ్ళలో కడిగి తీసి పెట్టుకున్నాను. దీంట్లో కావాల్సింది ఉప్పు, కారము, కరివేపాకు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఒకటి ఉల్లిగడ్డ. సో ప్రజెంట్ నేను పప్పు నూనె వేస్తున్నానండి. సో ఇవన్నీ నేను ఇప్పుడు ఈ మట్టి కుండలో చేస్తున్నాను. సో దీంట్లో మెత్తళ్ళు కూడా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పసుపు 1/4 స్పూన్ పసుపు, టీ స్పూన్తో 1.5 స్పూన్ ఉప్పు, అది రాక్ సాల్ట్ అండి. పచ్చిమిరకాయలు పెద్ద వేసాను కనుక ఇదిగో 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. ఇందులోనే పప్పు నూనె కొంచెం వేసుకుంటే సరిపోద్ది. యావరేజ్ వేస్తున్నాను, ఒక 2 స్పూన్లంతా. పప్పు నూనె చాలా కాస్ట్ ఉంటుంది. వేసేసి ఇవన్నీ కలిపేస్తాను, కలిపి చూపిస్తాను. ఫ్రెండ్స్, దీంతోనే కొంచెం నీళ్లు పోస్తున్నాను, ఎందుకంటే మట్టి కుండలో ఎక్కువ నీళ్లు పట్టవు. దాని తర్వాత ఏంటంటే మన ఇంటిలోని పంట కనుక వంకాయలు చక్కగా మగ్గిపోతాయి. అలాగే చేపలు నానబెట్టి ఉంచాను కదా, అవి వెంటనే మగ్గిపోతాయి. ఇట్లా వేసేసి మనం ఉడకబెడదాము. సో తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం కొంచెమే నీళ్లు పోసాం కదా, ఎందుకంటే వంకాయలు ఇదన్నాను కదా, మట్టి కుండ చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఎట్లా వచ్చింది నీళ్ళు. ఇత్తడి గిన్నెలాగా వీటిలో ఎక్కువ నీళ్లు పోయవలసిన అవసరం లేదు. మన ఇంట్లో వంకాయ చక్కగా మగ్గిపోతుంది. సో దీంట్లో ఇప్పుడు మనం మూత పెట్టేసి కొంచెం మూత పెట్టేద్దాం. ఒక 2 టమాటాలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం గార్లిక్ వేస్తాను ఇందులో. దీన్ని పేస్ట్ చేస్తాను, వేసి దాంట్లో కలిపేద్దాం. గార్లిక్ ఎప్పుడు పేస్ట్ చేసి పెడతా కానీ కొన్నిసార్లు ఇప్పుడు పెట్టలేదు. సో దీంట్లో ఇవి వేసేస్తున్నాను. చక్క ఇది చిన్నది కనుక చక్క బ్లెండ్ అయిపోతుంది. చూడండి ఎట్లా బ్లెండ్ అయిపోయిందో. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఈ కూరలో వేసేద్దాం. ఇదిగోండి, వేసుకుని చక్కగా మనం ఇట్లా తిప్పేసుకుందాము. తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. మన వంకాయ మెత్తల కూర రెడీ. సో ఫ్రెండ్స్, మరి మీ అభిప్రాయం ఎట్లా ఉంది దీని మీద చెప్తారా? సో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మన వంకాయ అయిందండి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇంకా దగ్గరికి చేసుకోవచ్చు కదా అని.
దగ్గరికి చేసుకుంటే ఈ నవారా రైస్, ఇది నవారా రైస్. నవారా రైస్లో మన కూరలో కొంచెం సూపే ఉండాలి, మరీ డ్రై అయిపోతే బాగోదు. సో అందుకని నేను ఇట్లా ఉంచేసాను. సో దీంట్లో ఉప్పు కారం సరిపోయింది. నేను చూసాను ఆల్రెడీ, ఎందుకంటే ఎప్పటి నుంచో చేస్తున్నాను కదండి. 99% రెండోసారి వేసుకోవాల్సిన అవసరం ఉండకుండానే సరిపోతుంది. మన ఇంటి పంటతో కూరగాయలు కూర చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మరి మన ఆరోగ్యం మన చేతులలో, మన చేతలలో. ఏమంటారు? ఈ కూర నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి.